హాయ్ హలో వెల్కమ్ టు V96 TV. నేను మీ సంతోష్. అండ్ కొమరమ్మ ఎవరైతే ఉన్నారో కొమరక్క దగ్గర అండ్ యాక్టర్స్గా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కొమరక్క క్యారెక్టర్ అసోసియేషన్ అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు మంచి సెలబ్రిటీగా జబర్దస్త్ కావచ్చు, సినిమాలు కావచ్చు, సో చాలా ఇంటర్వ్యూలు కావచ్చు ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఒక తేడా మాడా అనే విధంగా ప్రాంక్గా చెప్పాలంటే మరి వాళ్ళ యాక్టర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఆ విధంగా ఉండేదా అంటే కొంతమంది డౌట్ రావచ్చు, అన్న వాళ్ళోళ్ళు వాళ్ళకెందుకు అట్లా చెప్తూ ఉంటారు, వాళ్ళకేమో అనుకూలంగా ఉంటారని కూడా చెప్తూ ఉండవచ్చు. ఇంకో డౌట్ ఏంటంటే నిజంగానే కొమరక్క అనే వ్యక్తి తేడా మాడైతే ముగ్గురు పిల్లలు ఎట్లా పుట్టిరు అనుకోవచ్చు. ఒకటి ఆలోచించండి. ఎందుకంటే ఒక వ్యక్తిని మరీ అంత నీచంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. నిజంగా తప్పు చేస్తే 100%గా దాన్ని క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ కొడుకు క్యారెక్టరు చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నాడంట. ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, ఏ విధంగా ఉంటాడు అసలు కొమరక్క? అంటే ఇప్పుడు ఆ శ్రీనాథ్ అనే అబ్బాయి తేడా నన్ను గెలికిండు, నన్ను ఇట్లా చేసిన అట్లా చేసిండు అని చెప్తా ఉన్నారు. ఏదున్నా ఫ్రాంక్గా మాట్లాడు, రేపు పొద్దున ట్రోల్ అవుతావు ఏదన్నా తేడా మాట్లాడు. సార్, నేను కొమరక్క తన ఇంచుమించు 8 ఏళ్ళు అవుతుంది పని చేయబడి. 8 ఏళ్ళు అంటే ఒక 3 సంవత్సరాలు డ్రైవింగ్ చేసిన. లాక్డౌన్ వచ్చినాక సిచ్యువేషన్ బాగాలేక 2019 నుంచా అప్పటి నుంచి చేసిన. లాక్డౌన్ బిఫోర్ డ్రైవింగ్ చేసినాక లాక్డౌన్ వచ్చింది. ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను. ఎప్పుడు డ్రైవింగ్ అని అన్నట్టు ఎడిటింగ్కి వెళ్ళిపోయినా నేను. ఎడిటింగ్కి వెళ్ళిపోయినాక ఒక సంవత్సరం అయినాక అన్న ఛానల్ ఇచ్చింది నాకు. అన్నదే ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను. ఇంచుకు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అన్న ఛానల్ నేను మెయింటైన్ చేస్తున్నా. యాక్టర్ చేస్తున్నా. ఈ మధ్యన శ్రీనాథ్ అనేటోడు ఏం చేస్తున్నా అంటే నార్మల్గా కొంచెం చిన్నపిల్లాడు కదా, అని ఏమున్నా ఆయనకే ఇస్తాం అనమాట. మా దాంట్లో చిన్నపిల్ల ఏమున్నా అతనికే చెప్తాం అనమాట కొన్ని విషయాల్లో మాత్రం. ఇక పర్సనల్గా అంటే అది పక్కన పెట్టు. కొమరక్క మీరందరూ మగపిల్లలుగా, మీకన్నా మించిన శ్రీనాథ్ ఏమన్నా పెద్ద భూమి మీదకి అయితే ఏం లేదు. కొమరక్క ఎప్పుడన్నా మీతో తేడాగా మాట్లాడడం జరిగిందా? నేను 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అతను ఒక్కసారిగా మిస్బిహేవ్ చేయలేదు. కొమరక్క ఓన్లీ క్యారెక్టర్లు ఉన్నప్పుడే లేడీ లాగా బిహేవియర్ చేస్తుందా, లేదంటే నార్మల్ జీన్స్ ప్యాంటు వేసుకున్నప్పుడు కూడా ఆ విధంగానే బిహేవియర్ చేస్తుంది? క్యారెక్టర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ క్యారెక్టర్ బట్టి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది తప్ప నార్మల్గా షర్ట్ ప్యాంట్ వేసుకున్నప్పుడు అసలు ఏవి ఉండవు. ఓకే, ఇప్పుడు శ్రీనాథ్ మరి నన్ను గెలికిండు, నన్ను ఇక్కడ చేయబెట్టిండు, అక్కడ చేయబెట్టిండు అని కొన్ని చెప్తా ఉన్నాడు కొన్ని ప్రముఖ ఛానళ్ళల్లో. ఏ విధంగా చూడవచ్చు ఇది? ఇంట్లో 15 మంది ఉంటారు షూటింగ్ అయినప్పుడు. అందులో ఎంతమందికి ఒక్కరికన్నా చెప్పొచ్చు, అన్న గిట్ల వేసిన అని చెప్పినట్టే మేమన్నా అడుగుతుంటే మేము. ఇది ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అది మాకు క్లారిటీ లేదు. ఎందుకు చేస్తుండే, ఎందుకు బ్లేమ్ చేస్తుండే మాకు అర్థమవుతలేదు. ఓకే, అంటే శ్రీనాథ్ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది? అంటే ఆయన ఇంటెన్షన్ కానీ, అంటే మీతో ఉన్నప్పుడు ఆయన థింకింగ్ చేసే విధానం కానీ, ఆయన బిహేవియర్ కానీ అంటే నార్మల్గానే మంచిగానే మాట్లాడతాడు, కానీ ఇంత వెలివేషన్ వచ్చిందాక మాకు తెలియదు. ఇది ఇంత థింక్ చేస్తూ ఉన్నాడు అనే విషయం తెలియదు. అంటే కొంచెం మెంటాలిటీ ఉంది, కానీ ఇంత వెలివేషన్ కొద్దిగా ఏముంది అంటే కొంచెం లేడీ లాగా ఉంటుంది. నార్మల్గా తిన్నావా, ఏం చేస్తున్నావు, కొన్ని అప్పుడప్పుడు మెసేజ్ పెడతాను. నేను దానికి రిప్లై ఒకసారి కూడా పెట్టిన మెసేజ్ రాంగ్గా పెట్టలే నాకు, కానీ ఒకసారి తేడా పెట్టిండు. వస్తాగా, ఏడున్నా, తిన్నావా, ఏం చేస్తున్నావు అని పెట్టిండు. అదే 1 year బ్యాక్ కింద. అది ఇప్పుడు కాదు, నేను చెప్పిన ఆల్రెడీ. సరే, నార్మల్గా మాట్లాడటం మంచిగా ఉంటే మంచిగా ఉన్నాను. అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే 100 రూపాయలు అన్న 10 ఇట్లా అవసరం బట్టి 2-3 సార్లు కొట్టినా ఎంగితంగా. అదే 100 రూపాయలు అన్న అవసరం ఉన్నాయంటే నార్మల్గా పట్టినావు. ఇక్కడ 8 years నుంచి ఉన్నావు కాబట్టి ఇప్పటి వరకు కొమరక్కకి ఇలాంటిది మచ్చ రాలే. ఫస్ట్ టైం వచ్చింది. ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నావు? ఓపెన్గా చెప్పు. దీన్ని కావాలని బయట వేయాలనే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాట వినలేదు ఈయన. అంటే ఎట్లా అంటే ఒక రాంగ్ క్యారెక్టర్ పరంగా ఇయటంగా అన్ని విధాలుగా మంచిగా చూసిన ఈయన. మంచిగా చూసినాక ఇయటంగా కొమరక్క అన్నదంటగా నీకు మంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇస్తాను నాతో ఫిజికల్గా ఉంటే అది ఇదని. అదేం లేదన్న, అదేమనలేదు. అంటే మాకు చెప్పాలి కదా, మా అందరితో ఫ్రీగా ఉంటాడు. ఒక మాట నన్ను చెప్పాలి కదా మరి, ఇట్లా అని చెప్పాలి కదా. తేడా అయితే చెప్పాలి మరి. 2 సంవత్సరాల నుంచి అన్న ఇది పెడుతున్నాడు కదా, మాకు ఆల్రెడీ తెలుసు. అన్న ఒకసారి చెప్పింది గిట్టంగా అది క్లియర్ అయిపోయింది. అంత అయిపోయినాక మన లాస్ట్ షెడ్యూల్లో బంగారం ఇచ్చిండు. 4 తులాలు 2 ఉంగరాలు పడే ఉంది. ఓకే, అది నామంగానే ఇచ్చిండు. ఓకే, అది పక్కన పెడితే అది ఆల్రెడీ అన్న క్లారిటీ ఇచ్చింది కాబట్టి ప్రముఖ ఛానళ్ళల్లో 10 తులాల బంగారం నిందేసిండు, లేదంటే ఎత్తుకెళ్ళిండు శ్రీనాథ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కొమరక్క 4.5 తులాలు అయితే నేను 5 తులాలని రాసిన విషయం వాస్తవమని జెన్యున్గా ఓపెన్గా చెప్పింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? 10 తులాలు అయితే ఏం కాదు, ఉన్న వాస్తవం నామంగానే ఇచ్చిండు కాబట్టి 4 తులాలు 5 తులాలు ఉంటుంది. 2 రింగులు ఒక్కడే నామంగానే ఇచ్చిండు. పెట్టుకోరా వదిన వచ్చినాక ఈరా అని చెప్పిండు. మేకప్ అయినా హడావిడి. నిజంగా బంగారం తీసుకెళ్ళిన దొంగతనం చేసిన విషయం వాస్తవేనా? వాస్తవం. ఓకే, నేనే ఉన్నా కదా.
రేపు పొద్దున దీనికి ప్రతిదానికి మీరు రెడీయా? రెడీ నేను రెడీ రెడీ, ఏదైనా సరే రెడీ. ఓకే. ఎందుకంటే చూసిన ఫైనల్గా కొమరక్క గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తాం? మంచి మనిషి, మంచి అందరితో మంచిగా ఉంటుంది, కలిసిపోతుంది, అందరితో మంచిగా ఉంటాడు. ఓకే. అందుకేనా వెనకకి 9mm రాడ్లు దింపుతున్నారు? దింపినంటే అది ఎక్స్పెక్ట్ చేయలేము మేము. 4 సంవత్సరాలు నమ్మకం మీద ఉన్నప్పుడు అసలు ఎక్సెప్ట్ చేస్తారా? ఎంత మేము అనుకోవచ్చు రాడది? ఇక అది మనం ఏం చెప్తాం, ఇక పెద్దగానే అయింది ఇప్పటికైతే అది. ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఇంత ఇష్యూ అవుతానని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఆడింతగానము ఇట్లా బ్లేమ్ చేస్తాను, మాకు అంత క్లారిటీ లేదు. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి అక్క వాళ్ళు కూడా ఉన్నారు. కొమరక్క దగ్గరే వీళ్ళు కూడా. ఎక్కడి నుంచి వస్తారక్క మీరు? నేను నాగర్ కర్నూలుకి వెళ్ళి వస్తా. అక్క నాకు బాగానే ఒక 5-6 సంవత్సరాలు పరిచయము. ఓకే. మీకు ఎట్లా పరిచయం కొమరక్క, ఏంటి అసలు? నేను వెంకటేశ్వరంలో ఒక అనాథ పాత్ర వేస్తే చూసి ఇంత బాగా చేస్తుందా అని బాగా ఆమె హఠ ఇదైపోయింది స్టేజ్ పైన. అమ్మ ఇంత మంచిగా ఎప్పటికిప్పుడు పోయి ఇంత బాగా చేసినావా అని. అమ్మ నీకు ఎప్పుడైనా ఎపిసోడ్ ఉంటే చెప్తా చేయాల్సి ఉన్నానా అంటే కంపల్సరీ చెప్పండి అన్నయ్య నేను వస్తా చేస్తా అని చెప్పి. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది మీకు పరిచయం? 2 సంవత్సరాల కింద. 2 years నుంచి చేస్తున్నావు కొమరక్క టీవీలో? కొమరక్క టీవీలో అంటే ఒక 5-6 నెలలు అవుతుంది. తోటి కోడలుగా చేస్తున్నా. అన్న అయితే నేను ఎప్పుడు వచ్చినా కానీ ఒక కొమరక్క తోటి కోడలు తోటి కోడలుగా చేస్తున్నా. ఓకే. అన్న మాత్రం అలాంటి గుణం లేదు. ఎలాంటి గుణం? చెడ్డ అలవాటు మాత్రం లేదు. వచ్చిన మేము ఎలాంటిది చెడ్డ అలవాటు అంటే ఎలాంటి అలవాటు? వచ్చిన ఆడపిల్లలను ఇట్లా కొంతమంది ఎట్లుంటది అంటే రాసుకోవడం పూసుకోవడం. ఆయన మగపిల్లలతోనే కదా కొమరక్క, మగపిల్లలతో ఉంటుంది. పిల్లలు అట్లా ఉత్తగా అప్పనింది వేసి అన్నమిన కానీ అట్లాంటి వాడు కాడు. మేము ఇన్ని రోజుల నుండి చూస్తున్నాం. ఆడపిల్లలను నాలే కదా ఆ మాట. ఆడపిల్లలతో లేనిది మొగలతో ఏముంటది? ఓకే. అంటే ఒకటి అక్క, నేను ఏమంటా ఉన్నా, 18-20 సంవత్సరాలు ఎంత కష్టపడి ఉంటే ఈరోజు ఈ స్థాయికి రావచ్చు. వాట్ ఎవర్, ఎవరైనా సరే. నేను ఏమంటా ఉన్నా, ఈరోజు మిమ్మందరినీ తీసుకొని నేను ఒక సందర్భం చెప్తా. సేమ్ షార్ట్ ఫిలిమ్స్, ఐ థింక్ ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు. విలేజ్ పోరి అని, ఆవేశం స్టార్, వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది. బట్ అన్నీ తెలియని నేను కూడా పక్కకు వచ్చిన, మీడియాలోకి వచ్చిన. కాబట్టి మీకు ఇంతమందికి అన్నం పెట్టి, వాళ్ళ వైఫే మీకు అన్నం పెట్టి ఇంత చేస్తూ ఉంటే తేడా గెలికిండు, ఇండ్ల చేయబెట్టిండు, అండ్ల చేయబెట్టిండు అని ఈరోజు ఊర్లే కావచ్చు, ఏ ఊరికి వెళ్ళినా కొమరక్కనే ఒక ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈరోజు శ్రీనాథ్ వాళ్ళ మమ్మీ కావచ్చు, శ్రీనాథ్ కావచ్చు, నన్ను ఈ విధంగా చేసిండు, ఆ విధంగా చేసిండు, కొట్టిండు, చంపిండు అని కొన్ని చెప్తా ఉన్నారు. మీకేమనిపిస్తున్నా ఉన్నది? శ్రీనాథ్ మీతో పాటు యాక్టింగ్ చేసిండు కాబట్టి 1 wordలో ఎక్కువ సోది లేకుండా స్ట్రైట్గా శ్రీనాథ్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? శ్రీనాథ్ ఎందుకంటే వెనక ఎవరో సపోర్ట్ చేసి బాబు కొమరంతోనే ఉన్నావు కదా, ఏదన్నా బాగా ఎదుగుతున్నాడు కదా, ఏదన్నా ఒక సోషల్ మీడియాలో గలీజ్ ఒక అలవాటు ఉంది అనే సోషల్ మీడియాలో తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది జరిపినట్లుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే షూట్కి వచ్చినప్పుడు నేను కూడా నా ఫోన్ ఇచ్చిన, మా పక్కలు ఉన్నాడు, పిన్ని అన్నం తిందా అని పిలిచిండు. ఆ ప్లాన్కి ఏంటంటే కొంచెం లేడీస్ అలవాట్ల లాగా ఉన్నాడు. అంటే మీతో ఎట్లా ఉంటాడు? అమ్మాయిల పిన్ని అది ఇది అని బాగానే మంచిగా మాట్లాడిండు. అంతే అంటాడు. నేనైతే పక్కలంగా ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే నేను దూరంగా ఉంటా. అన్న కూడా ఎప్పుడు వచ్చినా కానీ అమ్మ భాగ్యమ్మ తొందరగా వచ్చిన తల్లి టైం కానీ మాకు మంచిగా రిసీవ్ చేసుకొని మాకు అన్నం పెట్టి మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. కానీ అన్నకు అట్లాంటి ఆ పని చేసారు కానీ చాలా బాధగా అనిపిస్తుంది. ఆ బాధ మాత్రం తొలగిపోవాలి. ఎందుకంటే అన్న అలాంటోడు కాడు. సోషల్ మీడియాలో మొత్తం ఇట్లా సరే అన్న అట్లాంటోడే అనుకుందాము కాడు, అన్న అట్లా కొమరక్క అట్లాంటిదే అనుకుందాము. ముగ్గురు పిల్లలు ఎట్లొచ్చిర్రు? ముగ్గురు పిల్లలు ఎట్లొచ్చిరంటే మగ మనిషి అయినప్పుడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టిరు. వాళ్ళ అమ్మకు తెలుసు ఆ విషయం, మగ పిల్లగాడ ఆడదా అని తెలుసు. వాడు ఎట్లా అనుకుంటాడు ఆ మాట? అట్లా అనొద్దు, వానికి ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ చెప్తా ఉంది కదా, వాళ్ళ అమ్మ శ్రీనాథ్ వాళ్ళ మమ్మీకి ఏం చెప్దాం అనుకుంటారు మీరు? శ్రీనాథ్ వాళ్ళ మమ్మీకి ఏంటంటే ఆమె కావాలని బంగారం తీసుకున్నప్పటి నుంటే వచ్చింది. ఇన్ని రోజులు 2 ఏళ్ళ నుండి రాలేదు. ఎందుకు రాలేదు? మరి బంగారం రేటు పెరిగింది కాబట్టి ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. కొమరంతో వాళ్ళ మమ్మీకి తెలిసే బంగారం దొంగతనం చేసిన అనుకుంటున్నారా? కొమరంతో బంగారం ఇచ్చింది అని తెలిసిన తర్వాతనే ఏదో ఒక అపని చేసి ఇంతో దూరం కావాలి, మనం అందరం దూరంగా ఉంటే అయిపోతుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పి చేసిరు. అన్న మీద మాత్రం బదలాం కావాలనే చేసిరు. నేను ఎంత దూరమైనా ఏదైనా మాట్లాడగలుగుతా. రైట్, థ్యాంక్ యూ అక్క. ఓకే, విన్నారు కదా. ఇంకొక అక్క కూడా చాలా దూరం నుంచి వస్తారంట. అక్క కూడా ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తారు అక్క? నందిగామ కెంచానా. ఎప్పటి నుంచి చేస్తారు కొమరక్క దగ్గర? మేము 6 months అవుతుంది. 6 months. ఎట్లా ఉంటుంది కొమరక్క? తేడా ఇట్లా ఉంటాడా? అబ్బాయి లాగానే ఉంటాడా? మన అన్నదమ్ములు ఎంతనో ఆయన అంత. నేనైతే నమ్మినా. ఇంకోటి ఏంది, నాకు 2 సంవత్సరాల నుంచి నేను మందు దాయినా అద్దాయినా అని చెప్పిండు కదా. మందు దాయినప్పుడు మరి ఆ మనిషితో అంత రిస్క్ ఉంది కదా, నువ్వు ఎందుకు పోరాన్నావు మరి? ఎస్, కరెక్ట్. నాకు అక్కడ ఏదో ఒకటి ఉంది అన్నప్పుడు దాంతో పక్కకు తప్పుకోవాలి కదనా.
ఎస్ అవునా కదా? అవును. మనం అనుకున్న ఇప్పుడు తప్పు చేసిండు అని ఇప్పుడు నువ్వు బంగారం తీసుకోపోయినావు, బంగారం అడిగితే ఇవన్నీ నిందలేస్తావా చెప్పు? మనం అందరం ఒక ఫ్యామిలీ, జబర్దస్త్ కొమరక్క అంటే ఒక ఫ్యామిలీ. ఒక మాట మనలో మన మాట జెన్యున్గా మాట్లాడుకోవాలి. ఏదైనా కొమరక్క కూర్చొని తాగేటప్పుడు కొంచెం వల్గర్గా అంటే ఆ పిల్లలు చెప్పారా, నేనైతే కొంతవరకు నమ్మను. ఎందుకంటే అంత పేరు పెట్టుకొని ఒక కింద యాక్టింగ్ చేసే పిల్లల దగ్గర నువ్వు నా తన వంటవా అనే లాంగ్వేజ్ అనేది అయితే నమ్మము. ఒక చాట్ అనేది అయితే ఉంది వాస్తవంగా. ఈ చాట్ విషయాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిషన్ చేసి కొమరక్క తేడా నన్ను ఈ విధంగా టార్చర్ పెట్టింది 2 years నుంచి అని చెప్తా ఉన్నారు. అవునా? ఇది ఏ విధంగా చూడొచ్చు ఈ మాటను? అంటే సమాజం అనేది ఎటుపోతూ ఉన్నది. రేపు పొద్దున ఎవరైనా నమ్మి యాక్టింగ్ తీసుకోవాలంటే కూడా నమ్మలేని పరిస్థితులు. కొమరక్క మీద ఇంత పెద్ద మచ్చ పడ్డది. నిజంగానే కొమరక్క తేడానా, అబ్బాయిల మీద మోజు ఉంటుందా, ఎట్లుంటుందో చెప్పండి అన్న. మొగల్ని పిల్లల్ని విడిచిపెట్టి మేము ఇంత దూరం వస్తాం. ఆయన తేడా అయితే మమ్మల్ని మా ఆయన దోలిస్తాడా చెప్పు ఒకసారి? ఆయన తేడా అయితే మీతో ఎందుకు చేస్తాడు? మగపిల్లలతో మగపిల్లలతో కాదు. ఇప్పుడు 4 రోజులు ఉంటాం అన్న ఇక్కడ మేము వచ్చి. మొగలతో ఎందుకు చేస్తాడు? ఆడపిల్లలతో కూడా ఉండాలి కదా ఆయన ఒకవేళ ఆలోచన ఉంటే. ఆ మాటలు పెట్టేటప్పుడు ఆయన మీద నింద పెట్టేటప్పుడు తెలివి మనం అన్న మీద తింటున్నాం కానీ రోజు, అంతేనా? ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది నా కొడుకు అట్లా, నా కొడుకు ఇట్లా అని. నువ్వు 2 సంవత్సరాలు అంతకుముందు చేయలేడా? అంతకుముందు చేసినావు కదా. ఇప్పుడు బంగారం తీసుకోగానే ఆయన అదే అయిందా ఇప్పుడు? తీసుకోలే, కావాలని నిందేస్తా ఉన్నాడు, 10 తులాలని అబద్ధం చెప్తా ఉన్నాడు అని వాళ్ళ అమ్మ అంటా ఉంది. నువ్వే ఒప్పుకున్నావు కదా అన్న, ఇంటికి పోయినాక ఇస్తా అన్న, ఇంటికి పోయినాక ఇస్తా అంటేనే కదా ఇంటి దగ్గర దింపొచ్చింది. ఇప్పుడు నేను కొట్టిండు అన్న, కొట్టినప్పుడు 10 మందిని తోలుకొని ఇక్కడికి రావచ్చు కదా పెద్ద మనుషులని. పిల్లలతోనే అవుతుందా పంచాది? ఇప్పుడు ఒకవేళ మన జరుగుతానా ఏంది పరిస్థితి? ఎస్ రైట్. కానీ ఒకటి సరే, బంగారం తీసుకెళ్ళిండు. కొమరక్క సెలబ్రిటీ 100% సినిమాలు చేస్తూ ఉన్నది. చాలా రోజుల నుంచి చాలా మంచి మంచి ఇంటర్వ్యూలు ఇచ్చింది, జబర్దస్త్ చేసింది. కాబట్టి సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ రేపొద్దున తప్పులు పడతా మీద చేయేస్తే అని గ్రహించలేదనుకోవచ్చా, తొందరపాటు చేసింది అనుకోవచ్చా? ఈ విషయంలో కొమరక్కది తప్పు ఉంది అనుకోవచ్చా, లేదనుకోవచ్చా? తప్పు లేదన్న, నేనైతే 100% నమ్మను. కొమరక్క అట్లా చేసిందంటే నేను నమ్మను. అంటే ఇప్పుడే కాదు, కొట్టిన ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా, కొమరక్కనే ఒప్పుకుంటుంది. కొట్టిన అంటే ఎవరికైనా కోపం వస్తుంది కానీ గోల్డ్ ఎంత ఉంది ఇప్పుడు? 1,70,000. కొట్టడం అనేది కరెక్టా రాంగా? ఇంకా కరెక్ట్ అంటే కోపం వచ్చిందే మనము పిల్లలు దొంగతనం చేస్తేనే కొడతాం అన్న. చెవుల నుంచి బ్లడ్ వచ్చి గువ్వ వలిపోయేంత కొట్టడం అనేది కరెక్టా? అంటే రాలేదంట కానీ అన్ననే చెప్పిండుగా రాలేదని. అయినా ఇప్పుడు లేడీస్ వస్తామన్నా ఎవరికైనా దెబ్బ తగిలితేనే అయ్యో అంటాం. బ్లడ్ రానిక కొడతారా అని ఎవడన్నా? అంటే నేనేమంటావున్నా, నేనేం కళ్ళతో చూడలే, అక్కడ వచ్చింది మిమ్మల్ని అడుగుతున్నా. అట్లా నిజంగానే అట్లా కొడితే కొమరక్క తప్ప కాదా? తప్పే, అట్లా కొట్టకం తప్పే. బ్లడ్ వచ్చేటట్టు కొడితే ఎవరిదైనా తప్పే అన్న, నాదైనా తప్పే. ఏదైనా ఉంటే లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. సరే, వాట్ ఎవర్, నువ్వు 4 years నుంచి ఉన్నాడు కాబట్టి నువ్వు థింక్ చేయడానికి తప్పలేదు. వాళ్ళ అమ్మేం చెప్తుంది, మొత్తం లోపల గువ్వ వలిగింది, మొత్తం ఇట్లా కారుతుంది అని చెప్తా ఉన్నది. ఏ హాస్పిటల్కైనా పోనీకి రెడీ అని చెప్తా ఉన్నది. ఓకే, వాళ్ళ ఒక చాటి ఒక ఆడబిడ్డగా వాళ్ళ మమ్మీకి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? ఇగో గువ్వ వలిగిపోయేటట్టు కొట్టిండు కదన్న. సరే, ఇంటికి పోయి మమ్మీ నన్ను ఇట్లా కొట్టిండు, నేను ఏదో దొంగతనం చేసిందని తప్ప మరి 10 మందిని తోలుకొని అని పొద్దున్న వచ్చేది ఉంటివనా? ఆ కొట్టుకొని తప్పే, కొమ్మలన్న తప్పే. కాకపోతే నువ్వు వచ్చేది ఉంటివి కదా, నువ్వు 10 మందిని ఏదో తోలిస్తే ఏమన్నా అయితే ఏంది పరిస్థితి చెప్పు ఒకసారి? నువ్వు 10 మందిని తోలుకొచ్చి పంచాది ఊళ్ళు ఉన్నారు కదా పెద్ద మనుషులు, ఆ ఊళ్ళు ఉన్నారు కదా పెద్ద మనుషులు, అట్లా మాట్లాడేది ఉంటివి. ఓకే, ఇప్పుడు నన్ను అది చేసిండు, గోల్డ్ ఇవ్వమని చెప్తే అది చేసిండు, ఇది చేసిండు. మరి 2 సంవత్సరాల సంది ఎందుకు చేసినావు మరి ఆయనతో పాటు? నన్ను అది చేసిండు, నా కొడుకుని అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అని వాళ్ళ మమ్మీ చెప్తుంది, బాగానే ఉంది. మరి 2 సంవత్సరాలు ఎందుకు తోలిచ్చిండు? ఓకే, ఫైనల్గా వాళ్ళ అమ్మకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం చెప్పేది ఏం లేదన్న. ఇగో మన పిల్లల్ని మనం బలాన్ని చేసుకోవద్దు. నువ్వు కరెక్టే చెప్తున్నావో. శ్రీనాథ్ తేడానేనా? తేడా కంటే ఈ షూట్లో కూడా అన్న లేడీ పక్కన ఎక్కువ కూర్చుంటారు. అన్నం తినే దగ్గర కూడా నేను అబద్ధం చెప్తలేను, నాకు కూడా ఉండు ఆయన సొంత కొడుకు. ఆ లేడీస్ పక్కన ఆ మగపిల్లల చేత కోరా మా దగ్గర అట్లా నాకపోతుకో అని మేము అన్నాకనే లేచిపోయేటోడు. తిప్పటాడని ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం లేడీస్ జత ఎక్కువ కూర్చుంటాడు అనమాట. ఈ అన్న వాళ్ళు షూట్ చేస్తుంటే కూడా అమ్మ నా కాలు కూర్చున్నాయని వచ్చి మా దగ్గర కూర్చునేటోడు. కూర్చొని కదా మా కొడుకు అనల్దమ్ములు ఎట్లా వాడట్లా అనుకుంటుంటాం. కానీ మొత్తానికి ఇక్కడ మీకు అంటే 6 months చేస్తారు కాబట్టి ఇక్కడ తేడా కొమరక్కనా శ్రీనాథే అన్న. నేను కొమరక్క విషయంలో కూడా నేను మాట్లాడతలేను. ఇప్పుడు మనం దొంగతనం చేసినాం, మనం కాళ్ళు మొక్కినాం, అదంతా పక్కన పెట్టు, అదంతా కొమరక్క చెప్పింది అయిపోయింది. ఇక్కడ తేడా విషయంలో మీరు ఆల్రెడీ జర్నీ చేశారు కాబట్టి కొమరక్క తేడానా శ్రీనాథ్ తేడానా? ఒకటే అయితే ఒక్క పాయింట్ కూడా తేడా లేదన్నా. నేను ఎక్కడ వచ్చి మాట్లాడమన్నా తేడా
చాలా తేడా. మనకు అన్నం పెట్టిన దగ్గర మనము ఇస్తరాగది అనుకున్నాడు చేసిన వాడు. ఆయన గురించి మా టీం మొత్తం ఇప్పుడు నాశనం అయింది తెలుసా. వాని గురించి ఇప్పుడు ఏమనుకుంటారు బయట చెప్పు, ఎంత గలీజ్ గురించి చెప్పు. ఓకే నువ్వు అంత కాదంటే ఒక 1/2 తులం అది ఉంగరం తీసుకొని ఉంటివి, 4 తులాలు అక్కడ ఏనుంటివి అన్నకు. నీకు అంత దొంగతనం ఏమొచ్చింది? వచ్చినప్పుడు పైసలు, అన్నము, మనిషి కన్నా నేను ఏ సబ్బు పెడతానో కూడా నాకు కొనిపెట్టిండు అన్న. నేను ఇదే మాట చెప్తున్నాను కదా, నాకు చాలా బాధ అనిపించింది అన్న నన్ను చూస్తుంటే. అసలు ఆ వీడియో చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా ఒక అన్నయ్య అనిపోయిన అన్న ప్లేస్లో అన్న నేను తెలుసా. నాకు అంత బాధ అనిపించింది అన్నయ్య చూస్తుంటే. నాకు మా అన్న చనిపోయి 1 year 2 years అవుతుంది, కానీ నేను ఇక్కడ వచ్చినప్పుడు మా అమ్మగారి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయినా నేను. నాతో పాటు ఇప్పటిదాకా భాగ్యకతో ఆమెతో కూడా చెప్పిన నేను బస్సులో పోతుంటే. ఆ తల్లి మీతో పాటు కలిసి ఉండి మీ అందరికీ నీడనిచ్చి అన్నం పెట్టి ఇంత చేసిన వ్యక్తిని ఈరోజు ఒక క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతూ ఉన్నది. చాలా బాధ అనిపిస్తుంది. నేనైతే 100% నమ్మనన్నా. కుమ్రక్క తప్పు చేసింది అంటే నేను నమ్మను, అసలు నమ్మను. నేను ఏడుకొచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను. ఓకే.